హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ ఏఐ తెలుగు స్టోరీస్. శ్రమజీవి మట్టి పంది మరియు మోహంలో మునిగిన సింహం. ఒక ఆకుపచ్చని అడవి మధ్యలో ఎన్నో జంతువులు సుఖంగా నివసించేవి. అక్కడే అడవికి రాజుగా పేరున్న శివ అనే సింహం కూడా ఉండేది. అతని బలమైన గర్జనతో పక్షులు భయంతో ఎగిరిపోయేవి. అతనికి ఎవరూ ఎదురు చెప్పలేరు. శివకి ఎప్పుడూ తన శక్తి పట్ల గర్వంగా ఉండేది. ఇక్కడ నేను ఒక్కడనే రాజుని, నేను కోరితే ఏదైనా సాధించగలను అనే నమ్మకం అతనికి ఉండేది. అదే అడవిలో మినీ అనే చిట్టి మట్టి పంది కూడా ఉండేది. మినీకి పెద్దగా శరీరం లేదు, గర్జన కూడా లేదు. కానీ ఆమెకి తెలివి, సమయం పట్ల విలువ ఉండేది. ఉదయం తెల్లవారినప్పటి నుంచి ఆమె పనిలో మునిగిపోతూ ఉండేది. పక్కనే ఉన్న పొలంలో చిన్న చిన్న మట్టి గుంతలను తవ్వుతూ వాటిలో తనకే కాకుండా ఇతర జంతువులకు కూడా నీటిని నిల్వ చేస్తూ ఉండేది. ఒకరోజు ఓపికతో మినీ తన స్నేహితులైన నక్క, జింకలతో మాట్లాడుతూ, ఇంకొన్ని రోజుల్లో ఎండలు మొదలవుతాయి. మనం ఇప్పుడు పని చేస్తే తరువాత నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని అన్నాడు. శివ మాత్రం ఎక్కడికి పోకుండా తన భారీ శరీరంతో చెట్లు నీడలో నిద్రపోయేవాడు. ఎవరైనా తన దగ్గరికి వచ్చి ఎండల గురించి హెచ్చరించినా హేళనగా నవ్వుతూ, నేను ఎవరినైనా తినగలను అంటే నీరు తేవడం పెద్ద విషయం ఏమిటి అని అనేవాడు. కొంతకాలం తర్వాత వేసవికాలం మొదలైంది. చెట్లు ఆకులన్నీ వాడిపోయాయి. కొండల మధ్య ప్రవహించే చిన్న చిన్న నదులన్నీ ఎండిపోయాయి. అడవిలోని జంతువులంతా నీటి కోసం పాదయాత్రలు మొదలుపెట్టారు. శివకు కూడా దాహంగా అనిపించి ఒక జింక కనిపిస్తే దాని రక్తం తాగడం ద్వారా దాహం తీరుతుందిలే అనుకుంది. కానీ జింకలు అప్పటికే అడవి వదిలి వెళ్ళిపోయాయి. నీరు లేకపోవడం, మాంసాహారం కూడా దొరకడం లేదు. చివరికి శివ అలసిపోయి బలహీనంగా చిన్నదైన మట్టి పంది మినీ దగ్గరికి వెళ్ళాడు. ఆ పంది తన దగ్గర ఒక చిన్న నీటి గొంతును తవ్వుకుని జాగ్రత్తగా దానిని ఆకులతో కప్పి ఉంచి ఎండకుండా చూసుకుంది. మినీ శివను చూసి కంగారుగా అంది, ఓ శివ, నువ్వు ఎంత బలమైన వాడివైనా నీరు ఎండిపోయినప్పుడు నీ గర్జన ఏమీ చేయలేదు కదా అంది. నిజమే మినీ, నాలో బలం ఉంది, కానీ నేనెప్పటికీ సిద్ధం కాలేను. నువ్వు ముందుగానే కష్టపడి పనిచేశావు. నీ తెలివితేటలే మనందరినీ కాపాడతాయి అంది. అనంతరం మినీ తన నీటిని ఇతర జంతువులకు కూడా పంచింది. శివ కూడా వాటికి నీరు తీసుకెళ్లడంలో సహాయంగా ఉన్నాడు. ఆ రోజు తర్వాత శివ తన అహంకారాన్ని వదిలేసి ఇకపై ముందుగా ఆలోచించడం, కష్టపడడం నేర్చుకున్నాడు. ఒక చిన్న సహాయం కూడా జీవితాన్ని మారుస్తుంది. అలాగే ముందుగానే సిద్ధంగా ఉండడం మంచి జీవితం యొక్క ముఖ్య భాగం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.